వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వెడవల్లూరు మండలంలో దాంపూరు వావిల్లా చౌకచర్ల గ్రామ పంచాయతీలో కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామ ప్రజలు, మహిళలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నాయకుడు డబ్బున్న వాళ్ళని నియోజకవర్గంలో పెట్టి డబ్బు మూటలతో నాయకులను, ప్రజలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. నెల్లూరులో నా ఇల్లు ఉంది, నా ఇంటిని ఎప్పుడైనా రావచ్చు, నా ఇంటికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే సంస్కారం ఉన్న కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం అని అన్నారు. ప్రజలు ఆలోచించి కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఎవరున్నారో, విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకున్నది ఎవరో ఆలోచించి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి కొవ్వూరులో నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పూండ్ల అచ్యుతరెడ్డి, నవీన్ రెడ్డి, జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, దంపూరు సర్పంచ్ ఇనగంటి సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ భానుప్రకాష్, నారాయణ, మురళీరెడ్డి, ప్రసాద్ రెడ్డి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫలాని పథకం మాకు ఇవ్వమని అడగలేదు. అమ్మఒడి ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, చేయూత ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చాడు, సున్నా వడ్డీ ఇచ్చాడు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలన్నీ రూపురేఖలు మార్చేశాడు. వైద్యానికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మార్చాడు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ అన్ని కూడా మార్చడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డులు 5 లక్షలుంటే 25 లక్షలకు పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఆనాడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ అనేక పథకాలు ప్రవేశపెట్టి 108, 104 అన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన వారసుడిగా, ఆయన కుమారుడిగా పేదల పక్షాన ఈరోజు నిలబడి ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. కొత్త వాళ్ళు దిగుతున్నారు ఓడించాలని. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఇక మన నియోజకవర్గం కోవూరు, మొట్టమొదటి నుండి మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు 3 దఫాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపికైనారు. నేను 6 సార్లు గెలిచాను. 11 సార్లు పోటీ చేశాం. 9 సార్లు మీరు గెలిపించారు మా కుటుంబాన్ని. ఎప్పుడూ కూడా మీ మధ్య ఉంటాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులు అవుతాం. ఏదో ఎమ్మెల్యే అని చెప్పి గర్వం పెరగడం, పొగురుతో ఉండడం అవి ఎప్పుడూ చేయలేదు. మీలో ఒకటిగా ఉన్నా